ఈ గులాబ్ జామ్ ఏమో గానీ మా చెల్లెకి నాకు పొల్లు అయింది. ఒక జుట్లు పట్టుకొని కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. అయ్యో చెప్పడం మర్చిపోయిన మా ఇంటి పాడు వంటలకి స్వాగతం సుస్వాగతం. పాడు వంటలు అన్నానంటే ఇంకా మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటది కదా. లాస్ట్ టైం అయితే భక్షలను ఖరాబ్ చేసినట్టే ఇంక ఈసారి అయితే గులాబ్ జామ్ లో కూడా ఖరాబ్ చేసేసినాం అని అనుకుంటారా? అయ్యో దానిలాగానైతే మొత్తం తీసుకుపోయి అయితే పడేయలేదు. గులాబ్ జామ్ ఎట్లా అట్లయితే తినేసినాం. మరి పాడు వంటలు ఎందుకన్నా అనే కదా మీ డౌట్. చెప్తా ఆగులు జరంతా. ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే మన డిమార్ట్ పోయినప్పుడు అయితే డిమార్ట్ నుంచి అయితే నేను గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని వచ్చిన. ఎప్పటిలాగే నేను చేసిన గులాబ్ జామ్ ఎప్పుడు నేనే కదా చేసేది. ఎట్లా ఇద్దరు పిల్లలతో నాతో అస్సలు అవ్వట్లేదు. ఎట్లా మా చెల్లి ఇంట్లో ఉన్నది కదా దాంతో చేపిద్దాం అన్నట్టుగా చెల్లె గులాబ్ జామ్ చేస్తావా అంటే చేస్తా అన్నది. మంచి ప్రెస్ చేసుకుంటే రౌండ్ గా చేయి అంటే అబ్బో మాకు తెలిస్తే మా రూమ్ లో మేము చేసుకున్నాం పెద్ద నీకే వచ్చినట్టు చెప్తాను వంటలు అని ఒక డైలాగ్ కొట్టేసింది. కానీ ఫైనల్ కసరికి అయితే మంచిగా రాలేదు. రౌండ్స్ అస్సలకే బాగా రాలేదు. మొత్తం స్క్రాచెస్ వచ్చినాయి. తెలిస్తే బాగా అన్నావు కదా ఇవేంది ఒక్కటన్నా షేప్ ఉందనని నేను నీకు ఇది చేసుడే ఎక్కువ అంటే ఇంకా పెద్ద బిల్డప్ ఇస్తానవనా ఇలా ఒకరి మీద ఒకళ్ళమైతే కాసేపు అయితే సెటర్లు వేసుకొని ఒరుకున్నాం. గులాబ్ జాములు గుండ్రగా రాలేదు పగిలిపోయి నేను పడేస్తామా ఇందులో చెప్పు అంత కష్టపడి చేసినందుకు. ఎట్లా అట్లనైతే చేసేసినాం. నీ వల్లే ఖరాబ్ అయిందని నేను నా వల్లే ఖరాబ్ అయిందని మా చెల్లి ఇద్దరం ఒకరినొకరు అనుకోవడం ఒకరి మీద ఒకరు మర్చుకోవడమే సరిపోయింది. కానీ మీరు అనుకున్నంత జుట్లు పడుకునే అంత లొల్లి అయితే కాలేదు. జస్ట్ టామ్ అండ్ జెర్రీ లొల్లి మాత్రమే. ఇంతకి పాడు వంట అని ఎందుకన్నా అంటే చూడడానికి పాడైపోయినట్టే ఉంది కానీ తింటే మాత్రం టేస్ట్ బాగుంది. అయినా షేప్ ఉంటేంది లేకపోతే ఏంది మనకు కావాల్సింది టేస్ట్. ఆ టేస్ట్ అయితే ఇల్లు ఉన్నది. ఈ వీడియో మా చెల్లె పెట్టకన్నది అయినా నేను పెట్టినా చూసింది అనుకోండి నన్ను గట్టి వేసుకుంటది ఉంటా మళ్ళా.